ఈరోజు నేను ఉదయం తాడిపత్రికి నా ఇంటికి పోవడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత ఒక గంట తర్వాత పోలీస్ అధికారులు అందరూ వచ్చి, సార్ మీరు కంటెంప్ట్ వేసినారు, కంటెంప్ట్ వేసిన దానివల్ల మీరు ఇక్కడ ఉండకూడదు, కోర్టు ధిక్కారం అవుతుంది, అందువల్ల మీరు ఇక్కడ నుండి పోవాలని నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా కానీ నేను నా స్వగ్రామంలో నా ఇంట్లో నేనుండా, నాకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లంకు ఎలాంటి సంబంధం లేదు, నేను అక్కడే ఉంటా అని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. పోలీస్ అధికారులు ససేమిరా మీరు అక్కడ ఉండేకి వీలు లేదు, మీరు పోవాలనేది నా పైన ప్రెజర్ తీసుకురావడం జరిగింది. లాస్ట్ కల్లా వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకొచ్చి అనంతరం చేసినారు. ఏది ఏమైనా కూడా ఈరోజు రాయలసీమలో ఏ ఊరే కానీ ప్రతి ఎక్స్ఎమ్మెల్యే కూడా పోయి వాళ్ళ పని వాళ్ళు పార్టీ కార్యక్రమాలు కానీ వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమాలు కానీ చేసుకుంటారు. నా ఒక్కరి వరకు వచ్చేలకు అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తండ్రి కానీ నన్ను తాడిపత్రికి పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది. మొత్తం మీద నేను చెప్పేది ఏమంటే నన్ను చూసి అంత భయపడాల్సిన అవసరం ఆయనకి ఏమొస్తుంది? అంత భయం ఎందుకు అంటే నన్ను చూసి భయపడి ఆరోగ్యంగా క్షీణించుతుందేమన్నా భయమా? లేకపోతే నేను వచ్చిన తర్వాత మళ్ళా ప్రజల్లో చైతన్యం వచ్చి రాజకీయంగా మా కార్యకర్తలు కానీ మేము కానీ మా పార్టీ ఇంకా బలపడుతుందనే ఆలోచన ఏ విధంగా ఉందో నాకు తెలియదు. పోలీస్ అధికారుల కన్నా అధికారులు చెప్తే వింటారో లేదో కానీ లోకల్ డిపార్ట్మెంటు ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఈరోజు జరిగింది, నన్ను తీసుకొచ్చినారు, ఇక్కడ పెట్టినారు. రేపు అనేది ఏదో రోజు వస్తుంది, నేను కూడా హైకోర్టుకు పోతా, దానికి ఆర్డర్స్ తీసుకుంటా, ఎస్పీ గారి దగ్గరకు వచ్చి అడిగే నేను మళ్ళా కూడా తాడిపత్రికి పోతాను. అబ్బబ్బంటే 2 నెలలు పట్టచ్చు, నెల పెట్టచ్చు. ఆ రోజు నువ్వు ఏమని అధికారులతో నన్ను నిలబెట్టగలుగుతావు? నీ శక్తి అవుతుందా అప్పటికల్లా? ఈడేమో పరక్రాలు చేసేది, అక్కడ పోయి చంద్రబాబు లోకేష్ కాళ్ళు పట్టుకునేది, బయటకు వచ్చే మిసాలు గడ్డాలు తిప్పుతుండేది. నీ బతుకు ఎంత నీచమైండేదంటే అంత నీచంగా ఉంది. నువ్వేమో బయటకు వచ్చి పెద్దిరెడ్డి మాత్రం మాట్లాడతావు, లోపలేమో నీచంగా నీ ప్రవర్తన ఉంటుంది. ఎవరికి ప్రజలకు తెలియదని నువ్వు ఆలోచన చేస్తాను. అయ్యా ప్రభాకర్ రెడ్డి, నేను చెప్తాను, నువ్వు చెప్పేది మీ ప్రజలు నువ్వు ఏమన్నా చేయండి నన్ను అడ్డుకోవడానికి కానీ ఏమన్నా కానీ ఏదో ఒక రోజు మా ప్రజలు మా కార్యకర్తలు మా నాయకులు కూడా నీకు అదే రీతిలో సమాధానం చెప్పేదానికి రెడీగా ఉంటారు. ఏమి చెప్పినా కూడా నేను తాడిపత్రికి వచ్చి తీరుతా, అక్కడ రాజకీయాలు చేస్తా. నేను రాజకీయాలు చేయలేకపోతే, నేను అక్కడ ఉండలేకపోయినా కూడా నువ్వు ఉండలేను అంటున్నావు. నువ్వు కూడా తాడిపత్రి బౌండరీ కూడా గీసుకోవాల్సి వచ్చింది. పోలీసులు అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు తిరగలుగుతావో నువ్వు కూడా బౌండరీ గీసుకొని అనంతపురం రావాలా. నువ్వు కూడా ప్రతిరోజు నేను కూడా నీకు ఇల్లుంది, నాకు ఇల్లుంది, నేను కూడా మా తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అనంతరంకి వచ్చి నిన్ను అడ్డుకుంటారు. నీ చేతనైండేది నువ్వు చెయ్యి, నువ్వు చేతనైండేది నువ్వు చేసుకొని నా చేతనైంది వేస్తాను. నువ్వేందో నేను రాజకీయాలు చేస్తాడా, మా ప్రజలే నిన్ను అడ్డుకుంటాను, ఇవన్నీ ముండవోపి రాజకీయాలు చేయకు. నీ చేతనైతే నేను ఏ విధంగా నేను చెప్తానో నువ్వు కూడా అడుచావు. ఇప్పుడు గాడిదర్శినట్లు అడుచావు, ఈ వీడియో పోతానే. నీ నేచర్ అది. నేను భయపడేవాని కాదు. నీ శక్తి ఎంత నాకు తెలుసు, నా శక్తి కూడా నీకు తెలుసు. నేను ఎంత దూరమైన రాజకీయాల కోసం ఎంత దూరమైన పోతా, ఏమైనా కానీ నీతో పోరాటం చేసేదానికి నేను సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు మీ ఇంటిని కొల్చడము, మీ ఆస్తుల్ని టార్గెట్ చేయడం, ఇప్పుడు అతను వైఎస్ఆర్సీపీ నాయకులవి కార్యకర్తలవి మాత్రమే కొలుస్తున్నారు, ఇబ్బంది పెడతాను. కానీ నా ఇల్లు కూడా కొలిచినాడు. నా డాక్యుమెంట్ ప్రకారం కొలిచామంటే అతను కొల్చడంలే. వాళ్ళు అది మున్సిపల్ లేఅవుట్ ప్రకారం కొలుస్తున్నామని చెప్తారు. 1/16 డాక్యుమెంటు మీ దగ్గరే లేదు. 1/16 డాక్యుమెంటు మీ దగ్గరే లేదు. 16 ఉండే డాక్యుమెంటును తీసుకొచ్చి నా ఇంట్లోకి వేసి నాకు పక్కకు జరగల్లా అని చెప్తాడు.
ఏ విధంగా నీ దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ సైట్ నా ఇంటి పక్కన ఉండేదానికి డాక్యుమెంట్ ఉంటే నువ్వు బయట పెట్టు, నీ చేతనైతే 16 ఫ్లాట్ డాక్యుమెంట్ ఉంటే బయట పెట్టు. గాడిది మాదిరి అరిచేది, నువ్వు అరస అంటే ప్రజలు నమ్ముతారనేది ఇవన్నీ కల్లబుల్లి కథలు. నీ చేతనైతే నువ్వు రికార్డు బయట పెట్టి మాట్లాడు. మీ అధికారులను బెదిరించి ఏదో ఒకటి చేయాలనేది మటుకు మానుకో. ఇట్లా నీ బెదిరింపులకు ఇంకోదానికి నేను భయపడే ప్రసక్తే లేదు. కోర్టుకు పోతా, కోర్టులో ఏది వచ్చినా కూడా దానికి నేను శిక్షాగిస్తాను. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించిన పరిస్థితి లేదా మీరు? నేను ఎవ్వరి స్థలం కూడా నేను ఆక్రమించలేను. నేను కొనిండేది 83లో వాళ్ళు కొన్నారు. నాకు అమ్మిన డాక్యుమెంట్ అతను చనిపోయినాక అతని కొడుకు వచ్చింది, అతని కొడుకు నుండి నాకు వచ్చింది. అతను కావాలంటే ఆ డాక్యుమెంట్ ప్రకారం ఎప్పుడైనా ఎక్కడైనా కొలత వేసుకుందాం. కానీ అధికారులను బెదిరించి ఇట్లా నీకు సిగ్గు లేదా? మీ కమిషనర్ రాలే అడిగి కొలిచేకి, కింద అధికారులను పంపించినారు. ఏంటికి రాలే? కమిషనర్కు అక్కడ ఉండేటువంటి తెలుసు కాబట్టి పరిస్థితులు. నువ్వు టీపీఎస్ ఎవరో రాజమండ్రి నుండి నెల వచ్చింది ఆయమని బలి చేస్తాను. ఎవరిని బలి చేసినా ఏం చేసినా అది నిజమే అనుకో. సర్వేలో నీ ఇష్టం, నువ్వు నీ విజ్ఞతకి వదిలేసినా నువ్వు చేసిండేదే అది నిజం అనుకో. నేను కోర్టుకు పోయి చట్టపరంగా నేను తెచ్చుకో.